సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. తమ్నైల్ మీరు చూశారు. మీ మనసు పూర్తి ప్రశాంతతతో ఆనందంగా విహరించాలి అంటే ఈ పూజ చేయండి అని. నిజంగా ఇది సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు బోధించిన గొప్ప పూజ. మనసును పూజించే పూజ. మనసును పూజిస్తున్నాం మనం. ఇక్కడ ఎవరి మనసును పూజిస్తున్నాం? మనసుకు రూపం ఏమిటి? ఆ మనసుకున్న ఆ అధిష్టాన దేవత ఎవరు? మానసాదేవి. మానసాదేవి యొక్క పూజ ఎంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందంటే, మీ యొక్క తెలివితేటలను పెంచుతూ, మానసిక స్థైర్యాన్ని పెంచుతూ, సదాచారము, సత్ సంకల్పము, సత్ విచారము, మానసిక చంచలత్వాన్ని తగ్గించేస్తుంది ఆ తల్లి. స్థిరత్వాన్ని ఇస్తుంది ఆ తల్లి. ప్రశాంతమైనటువంటి చిత్తాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఆనందమయమైనటువంటి జీవితాన్ని అనుభవించే శక్తిని ఇస్తుంది ఆ తల్లి. ఎందుకు అంటే, మానసాదేవి వచ్చేటప్పటికి సర్పాలు ఏవైతే ఉంటాయో ఆమె అధినాయకి. అంటే విధంగా చెప్పాలంటే కట్టడి చేయగలదు ఆమె. కాబట్టి మనసు ఒక పాము లాంటిది. చూడండి, చర 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 అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది, బుస కొడుతూ ఉంటుంది. అసూయ ద్వేషాలతో, రాగద్వేషాలతో బుసలు కొడుతూ ఉంటుంది మనస్సు, మానవుడి యొక్క మనస్సు. కాబట్టి దీనికి స్థిరత్వం రావాలి అంటే ఆ తల్లిని మనం అర్చించినట్లయితే, తప్పకుండా ఆ తల్లి కరుణించినట్లయితే మానసిక స్థిరత్వంతో పాటుగా బుద్ధి యొక్క స్థితి, అంటే గ్రహణ శక్తి, గ్రాహక శక్తిని, అర్థం చేసుకునే శక్తిని, సూక్ష్మాన్ని చూసే శక్తిని, అధిగమించే శక్తిని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా పిల్లలతో ఇది చేయిస్తే, గణపతి పూజ మరియు మానసాదేవి పూజ ఇద్దరి పూజలు కనుక చేయించినట్లయితే గొప్ప స్థితిని మానసికంగా వారు మంచి ఎదుగుదలను పొందటం ముమ్మాటికి సత్యం. కాబట్టి మానసాదేవిని పూజించాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది 6 తమలపాకులు తీసుకోండి. మంగళవారం నాడు చేయాలి ఈ పూజ. 6 తమలపాకులు. 6 తమలపాకులలో పసుపు ముద్దలు, గౌరమ్మలు 6 చెయ్యండి. 6 తమలపాకుల్లో 6 పెట్టండి. 6 పెట్టిన తర్వాత చక్కగా 6 మట్టి ప్రమిదలతో 6 దీపాలు వెలిగించండి. ఆ గౌరమ్మకు పసుపు కుంకుమ, అంటే పసుపు ముద్ద చేశాం, కుంకుమ పెట్టండి, చందనం రాయండి. చక్కగా సింపుల్ గానే చెప్తున్నానండి పూజ. చందనం రాసిన తర్వాత, కుంకుమ ధారణ చేసిన తర్వాత ఒక్కొక్క పసుపు కొమ్ము ఆ తల్లి దగ్గర పెట్టండి. ఆ తర్వాత 6 దీపాలు వెలిగించి 6 దీపాలకు కూడా బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టిన తర్వాత మీరు చక్కగా అక్షింతలతో లేదా పసుపు కుంకుమలతో ఈ నామం చెబుతూ అమ్మను పూజించండి. ఓం ఓం క్రీం ఓం క్రీం శ్రీ సాయి మానసా దేవ్యై నమః. 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 ఇలా ఒక 108 సార్లు అర్చించండి. అలా అర్చించిన తర్వాత చక్కగా మీరేం చేస్తారంటే, చిమ్మిరి నైవేద్యం పెట్టండి. బెల్లము, నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు కలిపి చిమ్మిరి ఉండలు 6 చేసి ఈ చిమ్మిరి ఉండలను నివేదన చెయ్యండి. నివేదన చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, మీరు ఉద్వాసన చెప్పండి. హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మకి నమస్కారం చెప్పుకొని ఆ పదార్థాలు, చిమ్మిరి ఉండలు, గౌరమ్మలు, తమలపాకులు ఇవన్నీ తీసుకొని గురువారం నాడు బాబా మందిరానికి వెళ్ళి అలా ఉంచండి. లేదా మంగళవారం ఒకవేళ, అంటే నేను ఎందుకు చెప్తున్నాను గురువారం అంటే, కొన్ని మందిరాలలో దురదృష్టవశాత్తు గురువారం నాడే దుని వెలుగుతోంది, మిగతా రోజుల్లో వెలగటల్లా. అక్కడున్న పరిస్థితుల ప్రకారం
లేదు ప్రతిరోజు దుని వెలిగే చోట ఉన్నవారైతే చక్కగా ఆ రోజు సాయంత్రము బాబా మందిరానికి వెళ్లి దుని చుట్టూతా 6 ప్రదక్షిణలు చేసి దునికి సమర్పించండి. ఒకవేళ అలా లేని వారు బుధవారం కూడా ఉంచుకొని గురువారం నాడు ఆ పదార్థాలను దునిలో సమర్పించండి. అలా 6 మంగళవారాలు ఈ మానసాదేవి పూజను చేసినట్లయితే స్థిరమైన మనసు రావడంతో పాటుగా చక్కటి ప్రశాంతతతో పాటు ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపడం ముమ్మాటికి సత్యము. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.